యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో వందే మాతరం ఆలాపనను తప్పనిసరి చేసే దిశగా యోగి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని స్కూళ్లలో వందే మాతరాన్ని తప్పనిసరి చేస్తామని ఇప్పటికే ప్రకటించిన యోగి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో వందే మాతరం గేయంతో ముడిపడిన కీలక ఘట్టాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో వందే మాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేసే దిశగా యోగి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని స్కూళ్లలో వందే మాతరాన్ని తప్పనిసరి చేస్తామని నవంబర్ 10న సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయితే అంతకుముందు ప్రధాని మోదీ నవంబర్ 7న కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత యోగి నుంచి ఈ ప్రకటన వెలువడింది. 1937లో వందే మాతరంలోని ముఖ్యమైన శ్లోకాలను కాంగ్రెస్ పార్టీ తొలగించింది. కాంగ్రెస్ తీసుకున్న ఆ నిర్ణయం దేశ ప్రజల విభజనకు బీజాలు వేసిందని మోదీ ఆరోపించారు. నాటి విభజన మనస్తత్వమే నేటికి దేశానికి ఒక సవాలుగా మారిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో వందే మాతరం గేయంతో ముడిపడిన కీలక ఘట్టాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వందే మాతరం గేయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1905 అక్టోబర్ 16న పశ్చిమ బెంగాల్ విభజన జరిగింది. దీంతో మతపరమైన అల్లర్లు జరిగాయి. బ్రిటిష్ వారి కుట్ర వల్లే హిందువులు ముస్లింల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ముస్లింలలోని కొందరు వందే మాతరం గేయాన్ని వ్యతిరేకించారు. 1909లో బ్రిటిష్ సర్కారు మింటో మార్లే సంస్కరణలను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ పరిస్థితి ఎంతకు అదుపులోకి రాకపోవడంతో 1911లో పశ్చిమ బెంగాల్ విభజన నిర్ణయాన్ని బ్రిటిష్ వారు వెనక్కి తీసుకున్నారు. ముస్లింల కోసం ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ నిర్ణయం కూడా అల్లర్లకు దారితీసింది. దీంతో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఇచ్చే నిర్ణయాన్ని కూడా బ్రిటిష్ వారు ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత భారత రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ ట్రూత్ విత్ డెస్టినీ ప్రసంగమిచ్చారు. అనంతరం రాజ్యాంగ సభ వేదికగా సుచేత కృపలాని వందే మాతరం గేయాన్ని ఆలపించారు. అనంతరం కొందరు రాజ్యాంగ సభ సభ్యులు జనగణమనను ఆలపించారు. వందే మాతరం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ స్వరపరిచారు. ఈ గేయాన్ని చటర్జీ తన ఆనందమఠం నవలలో చేర్చారు. వందే మాతరం 1875 నవంబర్ 7న ప్రచురితమైంది. ఇందులో భారతమాతను దేవతగా అభివర్ణించారు. 1896లో కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా వందే మాతరాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. దీంతో వందే మాతరం స్వాతంత్ర్య ఉద్యమంలో ఫేమస్ అయింది. నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్, ఆచార్య నరేంద్ర దేవ్లతో కూడిన కమిటీ 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కీలక సిఫార్సుతో నివేదిక ఇచ్చింది. వందే మాతరంలోని మొదటి 2 చరణాలను మాత్రమే సంబంధితంగా ఉన్నాయని, వాటి వల్ల ఎవరి మతపరమైన మనోభావాలు దెబ్బతినవని తెలిపింది. అయితే ముస్లిం లీగ్, కొన్ని ఇతర గ్రూపులు ఆ 2 చరణాలలోని కొన్ని పద్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో వందే మాతరం గేయంలోని మొదటి 2 చరణాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. వందే మాతరం గేయం గురించి భారత రాజ్యాంగ సభలో విభేదాలు తలెత్తాయి. 1947 ఆగస్టు 14న రాత్రి భారత రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. ఆ సమావేశం వందే మాతరం ఆలాపనలతో ప్రారంభమై జనగణమనతో ముగిసింది. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభలో 2 గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. జనగణమన జాతీయ గీతంగా, వందే మాతరం జాతీయ గేయంగా ఉంటాయని దేశ తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఈ రెండింటికి సమాన గౌరవం లభిస్తుందని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. 1986లో కేరళలోని ఒక పాఠశాల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. వందే మాతరాన్ని ఆలపించమని ఎవరిని బలవంతం చేయరాదని సుప్రీం తీర్పు చెప్పింది. వందే మాతరం గురించి 1905లో మహాత్మా గాంధీ ఇలా రాసుకొచ్చారు: నేడు లక్షలాది మంది వందే మాతరం పాడటానికి సమావేశమయ్యారు. నా అభిప్రాయం ప్రకారం ఇది మన జాతీయ గీతం హోదాను సాధించింది. నేను దాన్ని పవిత్రమైంది, భక్తిభరితమైంది, భావోద్వేగంతో కూడుకునేదిగా భావిస్తున్నాను అని భారత జాతిపిత పేర్కొన్నారు. వందే మాతరం గురించి 1936లో గాంధీజీ ఇలా రాసుకొచ్చారు: మాతృభూమిపై అనేక విశేషణాలతో వందే మాతరం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ రాశారు. అందులో నేను అత్యంత స్వచ్ఛమైన జాతీయతా భావాన్ని చూశాను. హిందువుల కోసం రాసిన గేయంలా అది నాకు అనిపించలేదు అని గాంధీజీ పేర్కొన్నారు. జనగణమన అనేది దేశ జాతీయ గీతం. దీన్ని ఆలపించడానికి 52 సెకండ్ల సమయం పడుతుంది. అయితే వందే మాతరాన్ని ఆలపించడానికి 65 నుంచి 68 సెకండ్ల టైం పడుతుంది. ఈ రెండు కూడా దేశభక్తి భావాన్ని వ్యక్తీకరిస్తాయి. జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. దాన్ని పాడేటప్పుడు నిలబడి ఉండడం చాలా అవసరం. అయితే జాతీయ గేయాన్ని పాడేటప్పుడు అటువంటి ప్రోటోకాల్ లేదు.
వందే మాతరం గేయాన్ని ఆలపించడం ఇస్లామిక్ ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకమని ముస్లిం సమాజంలోని కొందరు వాదిస్తున్నారు. ఈ గేయంలో దుర్గాదేవి స్తుతి ఉందని వారంటున్నారు. వందే మాతరం గేయంలోని పదాలతో ఇస్లామిక్ సూత్రాలకు పొంతన కుదరదని సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియాపూర్ రెహమాన్ బర్గ్ తెలిపారు. జనగణమనను తాము హృదయపూర్వకంగా పాడుతామని తెలిపారు. మరోవైపు వందే మాత్రం జనగణమనలను నిర్బంధంగా ఆలపించేలా ఎవరిపైనా మనం ఒత్తిడి చేయలేమని సమాజ్వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కామెంట్ చేశారు. దీనిపై రాజ్యాంగ రూపకర్తలు ఆనాడు చర్చించలేదా? వందే మాత్రం జనగణమనలో ఏదో ఒక దాన్ని ప్రజలు ఆలపించొచ్చని చాలా మంది బీజేపీ నేతలకు వందే మాత్రం గేయం సరిగ్గా రాదని, దాని చరిత్ర వాళ్లకు తెలియదని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. వందే మాతరం జాతీయ గేయం. వందే మాతరం గేయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. బంకిం చంద్ర చటర్జీ స్వరపరిచిన వందే మాతరం స్వతంత్ర ఉద్యమంలో ఫేమస్ అయింది. వందే మాతరం గేయంపై మరోసారి రాజకీయ దుమారం కొనసాగుతోంది. మరోవైపు యూపీలోని స్కూళ్లలో వందే మాతరం తప్పనిసరి చేసే దిశగా యోగి సర్కార్ సన్నాహాలు చేస్తోంది.